పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ సిటీ పరిధిలో జోరుగా వానలు పడుతున్నాయి. రాత్రి నుంచి కంటిన్యూగా ముసురు పడుతోంది. సిటీ మొత్తాన్ని దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్, బేగంపేట్, సోమాజ్గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట సహా అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్ ఏరియాల్లోనూ వర్షం పడుతోంది. అటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, రామంతపూర్ సహా ఉప్పల్ ఏరియాల్లోనూ ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తున్నాయి. ఇటు వర్షాలపై మరిన్ని వివరాలు రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, సిటీలో వర్షంకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నైరుతి రుతుపవనాల కదలికతో పాటు అంతేకాకుండా ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. హైదరాబాద్లో నిన్న రాత్రి ప్రారంభమైనటువంటి వర్షం అయితే ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ వ్యాప్తంగా ఓవరాల్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూ ఉంది. మనం ముఖ్యంగా చూస్తే హైదరాబాద్లోని సికింద్రాబాద్, పంజాగుట్ట, బేగంపేట, ఉప్పల్, రామంతపూర్, అదేవిధంగా ఇటు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, ఇటు కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తుంది. అదేవిధంగా ఇటు చూస్తే షేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి అయితే రోడ్లన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో జలమయమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఇటు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో మనం చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి వాతావరణ శాఖ ఇటు వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, ములుగు జిల్లాలకైతే ఇటు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు తెలంగాణలోని 9 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ను, అదేవిధంగా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను అయితే వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. రానున్న 24 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు సంబంధిత శాఖల అధికారులు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా, అదేవిధంగా జలమండలి, అంతేకాకుండా విద్యుత్ శాఖ అధికారులు అయితే అప్రమత్తం అవ్వడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఇటు వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా అయితే రోడ్లపై ఎక్కడికక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చూస్తున్నాం, గత కొద్ది రోజుల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఇటు కావాల్సిన వర్షపాతం కంటే కూడా అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గణాంకాలు చెప్తున్న క్రమంలో మరొక 3 రోజుల పాటు కూడా ఇటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉండడంతో అయితే సంబంధిత శాఖల అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల పట్ల అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఉన్న క్రమంలో అయితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇటు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఇటు మనం తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పాటు ఇటు ఈదురుగాలులతో కూడినటువంటి ఇటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలులు కురుస్తున్న క్రమంలో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు చూస్తే మనం ఇప్పటికే ఇటు భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్న క్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులకు గురవ్వకుండా ఉండాలంటూ కూడా అధికారుల హెచ్చరికలు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. చంద్రిక.